ఈ శని హోమం గురించి ఒక అపోహ ఏంటంటే, మరి శని హోమానికి మేము అటెండ్ కాలేం కదా మరి అని అనుకుంటారు. అంటే చాలా మంది శని హోమం వాళ్ళే వచ్చి చేసుకోవాలని కావచ్చు అని అనుకుంటారు. కానీ ఇక్కడ సామూహికంగా అందరి పేర్లు చదువుతున్నాం గోత్రనామాల మీద. ఒక్కొక్క వస్త్రానికి నల్ల ఆవాలు, నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు ముడివేసి చతుర్ముఖ దిగ్బంధంలో వేస్తున్నాం కాబట్టి అవి ఖాళీ బూడిదైనప్పుడు పైకి వచ్చినటువంటి భస్మం అందరి మీద పడుతుంది. కాబట్టి ఈ శని హోమానికి ఇలాంటి శని హోమం చేసే వరకు ఎవరు అటెండ్ కానవసరం లేదు. అందుకే మేము పిలవట్లేదు. కాబట్టి శనీశ్వరుని అనుగ్రహం పొందాలంటే కుంభరాశిలోనే శని ఉండాలి. ఇప్పుడు ఉన్నాడు. కుంభరాశిలో నుండి శని బయటికి వెళ్ళిపోయాడు అంటే మీరు శని హోమం చేయించినా ప్రతిఫలం ఉండదు. అది మాత్రం 100% నిజం చెప్తున్నాను. కాబట్టి మే 4వ తారీఖున పుష్కర కాలంలో నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు. ఆ సమయంలోనే శని హోమం జరిపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ శని హోమం చేయించు. శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే, శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి. గోవులకు అరటి పళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. శత్రు వినాశనం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు. మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.